వర్షాలు ముసురుకున్నాయి. దీంతో వ్యాధులు కూడా ముప్పేట దాడి చేస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మరణాలు కూడా నమోదవుతున్నాయి. పల్లె పట్టణం అన్న తేడా లేదు. సీజనల్ వ్యాధులు తెలంగాణలో వణికిస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారి వర్షాలు విజృంభించడంతో రోగాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. కామారెడ్డి వంటి జిల్లాల్లో డెంగ్యూ, డయేరియా కేసులు బాగా పెరిగాయి. మారుమూల పల్లెలు, తండాలు విషజ్వరాలతో అల్లాడుతున్నాయి. తాడ్వాయి మండలం దేమికలాన్ను డయేరియా వణికిస్తోంది. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. 24 గంటల్లో 2 చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు వ్యాధులకు కారణమవుతున్నాయి. అందరు కాలకెట్టుకుంటా 2 సరిపోయినరు. ఇప్పుడు మాలస మంది 10 మంది 15 మంది దాకా దవాఖానలలో ఉన్నారు. నా బిడ్డకు కూడా జ్వరం అంటే జ్వరంతో కాలకెట్టింది 3 వద్దులే. నిన్న సక ఆడికి ఆఫీస్ కాడికి రమ్మని చెప్పిండ్రు ఆశా వర్కర్లు. పోతే 2-3 గోళీలు ఇచ్చి తోలిండ్రు. మరో 5 దవాఖానలు చూపించుకొచ్చుకున్నారు. నిన్న మా ఇంటి పక్కన ఆమెకు కూడా సర్కారు దవాఖానలో ఒకటే గ్లూకోజ్ పెట్టిండ్రు, ఇలా కొట్టిండ్రు. మొత్తము బయళ్ళే పెడుతున్నాయి సారు, బయళ్ళే పెడుతున్నాయి. ఆంతులు బయళ్ళు మొత్తము పడ్డతలేరు మంది దవాఖానలలో. నిన్న పొద్దంతా అంబులెన్స్ తిరిగింది. ప్రాబ్లం ఏమైందంటే వాంతులు, విరేచనాలు అనే సమస్యతోని ఒక 2కి ప్రాబ్లం అయింది. మనకు ఈ విలేజ్లో సమస్య జటిలమైందనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ మనము డిఎంహెచ్ఓ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా స్పందించి వెంటనే వచ్చారు. సమస్యను పరిష్కారం చేశారు. కానీ 90% ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్నే దీనికి ఒక మెయిన్ కారణం అవుతుంది. కాబట్టి డయేరియాకు వాటర్ ప్రాబ్లం మెయిన్ కారణం అవుతుంది. దీనిపైన ప్రభుత్వము ఏంటంటే వెంటనే. మరోవైపు మారుమూల గ్రామాల్లో ప్రత్యేక వైద్య బృందాలు పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఇటు వైద్యులు మాత్రం 2 మృతికి వేరే కారణాలు ఉన్నాయంటున్నారు. సార్, దీంట్లో లూజ్ మోషన్స్ ఉన్నాయని గుర్తించడం జరిగింది. 2-3 డేస్ నుంచి మా హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ అయిపోయి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో డెత్ అయిన కేసెస్ అయితే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద డయేరియా. దానికి రిలేటెడ్గా మేమంతా కూడా నిన్న దానికి సంబంధించిన ఎంక్వైరీ అంతా కూడా చేసినాము. వాళ్ళకి అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు చనిపోవడం జరిగింది. మేము మా ప్రోటోకాల్ ప్రకారం హౌస్ టు హౌస్ విజిట్ చేసేసి ఇంకా ఏవైనా ఇబ్బందికరమైన కేసెస్ ఉన్నాయన్నది కూడా మేము స్క్రీన్ చేస్తున్నాము. వాటర్ శాంపుల్స్ కూడా, వాటర్ లోపల ఏమైనా కలుషితం జరిగిందా అన్నది కూడా వాటర్ శాంపుల్స్ నిన్న టెస్టింగ్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో వెక్టర్ బార్న్ డిసీజెస్లో మస్కిటో అంటే దోమ కుట్టకుండా ఉండడం కోసం మనం అంతా కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేసినాము. దీంట్లో మనకు 2 కావాలి. ఒకటేమో వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత పరిసరాల పరిశుభ్రత. ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం కోసం మా దగ్గర నుంచి ఒక దానికి రచనా కార్యక్రమం చేసేసేసి పబ్లిక్ అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. మరోవైపు కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో డెంగ్యూ కేసులు కూడా కలవరపెడుతున్నాయి. వర్షాలు ఉధృతంగా కురుస్తున్న సమయంలో సీజనల్ వ్యాధులు క్రమంగా ప్రతాపం చూపిస్తున్నాయి. ఏమాత్రం అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రులకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.